భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఇవాళ ఏరియల్ సర్వే చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక వర్షాల కారణంగా జరిగిన నష్టంపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి అడిగి వివరాలు తెలుసుకొని బాధితులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉంది అని అన్నారు. అందుకు ప్రణాళికలు వేస్తున్నామని వీడియో కాన్ఫరెన్స్ లో తెలిపారు. టీమిండియా మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్ ఇవాళ ఉదయం 12:15 మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏఐసీసీ నుంచి క్లియరెన్స్ రావడంతో ఆయనను మంత్రివర్గంలో చేర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు మంత్రులు, ఏఐసీసీ ముఖ్యులు అందరూ హాజరయ్యారు. దేశానికి ఖ్యాతి తెచ్చిన అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకోకుండా బీజేపీ కుట్రలు చేస్తుందన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఎన్నికల సంఘానికి బీజేపీ లేఖ రాయడంపై ఈ కామెంట్స్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చేతులెత్తేసింది. చివరి ప్రయత్నంగా 40 మంది నేతలను రంగంలోకి దింపి ప్రచారం చేయాలని భావించింది. అయితే చాలా మంది నేతలు ప్రచారం చేసేందుకు నిరాకరించడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉంది బీఆర్ఎస్ పార్టీ. ప్రస్తుతం రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు, ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, సన్నబియ్యం వంటి పథకాలపై కేటీఆర్ చేసిన విమర్శలు సంచలనంగా మారాయి. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.